అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. సామాన్యులకు వైద్యం అందని ద్రాక్షగా మారుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకీభద్ర గ్రామంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు రోగులకు అవసరమైన అన్ని రకాల పరీక్షలను చేసి మందులను అందజేశారు. అంతకుముందు ఇంటింటికి వెళ్లిన ఏఎన్ఎం ఆశా వర్కర్లు అనారోగ్యంతో ఉన్న వారి వివరాలను సేకరించి వారికి మందులను అందజేశారు. డాక్టర్ బి సౌజన్య ఎనీమియాపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్లు, వైద్య సిబ్బంది, సూపర్వైజర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, రమేష్, సోంపేట. అలాంటప్పుడు ఈ అవయవాలకి రక్త సరఫరా అన్నది తగ్గిపోతుంది. అంటే ఒకదానికొకటి ఈ ఎర్ర రక్త కణాలు కొడవల షేప్లో ఉండడం వల్ల ఒకదానికొకటి ఇలా అల్లుకుపోతుంది. ఈ అల్లుకుపోవడం వల్ల ఏమవుతుంది, అన్ని ఒక దగ్గర ఇలా అల్లుకుపోతే ఏమవుతుంది, గడ్డగట్టేస్తుంది అక్కడ. అంటే మామూలుగా మన అవయవం. విజయనగరం జిల్లా ఎస్పీ ఎం దీపిక ఆదేశాలతో విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూల్బాగ్, కాదర్నగర్, బాబామెట్ట, దాసన్నపేట ప్రాంతాల్లో 2 టౌన్ ఇన్స్పెక్టర్ కె రామారావు, ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో సివిల్ కేంద్ర బలగాలు సంయుక్తంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మే 13న రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన కొలువై ఉన్న శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారి రజిత వస్త్రం కోసం భక్తులు పెద్ద ఎత్తున వెండిని సమర్పించారు. శుక్రవారం నాడు ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ పండుకు భక్తులు ఈ విరాళాలను అందజేశారు. వివిధ పండరసాలతో అభిషేకాలను చేశారు. మూల విరాటకు ఏకాదశి హారత పూజలు, వేద ధర్మారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజనము, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలను ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సత్యనారాయణ పండు మాట్లాడుతూ అమ్మవారి రజిత వస్త్రం తయారీకి స్థానిక ఉగాది ధనంజయరావు, సూర్యకుమారి దంపతులు 15 తులాల వెండిని సమర్పించారని, పరాంకుశం వెంకటరమణ బాబు, దేవి మంగతాయారు దంపతులు 10 తులాల వెండిని సమర్పించారని చెప్పారు. కొనకళ్ళ తులసి ఉషారాణి కుటుంబ సభ్యులు 10 తులాల వెండిని, కొయ్యల రామకృష్ణ, సూర్యకుమారి దంపతులు 5 తులాల వెండిని సమర్పించారని, అలాగే మంచి సత్యనారాయణ, విజయలక్ష్మి దంపతులు 5 తులాల వెండిని సమర్పించారని ఆయన తెలిపారు. నూకాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు లోక కళ్యాణార్థం 61వ చండీ హోమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వామి. స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి ఆలయ కమిటీ డాక్టర్ రాజాన సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అమ్మవారికి సుమారు 25 కేజీల వెండితో వెండి చీర తయారు చేయించాలనేటువంటి సత్సంకల్పం చేసి ఉన్నారు. మరి ఈ సత్సంకల్పంలో భాగంగా మరి స్థానిక పరాంకుశం వెంకటరమణబాబు, దేవి మంగతాయారు దంపతులు 10 తులాల వెండిని, భోగాది ధనుంజయరావు, సూర్యకుమారి దంపతులు 15 తులాల వెండిని, కొయ్యల సూర్యకుమారి రామకృష్ణ దంపతులు గంగన్నగూడెం వాస్తవ్యులు 5 తులాల వెండిని, కొనకళ్ళ తులసి ఉషారాణి 10 తులాల వెండిని మరి ఈరోజు అమ్మవారికి సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని మరి ఆలయ కమిటీ కోరి ప్రార్థించడం జరుగుతుంది. మరి ఇదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ ఈ వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. Please like, share, subscribe our channel.